తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే గ్రామాల్లో సమ్మిళిత అభివృద్ధి జరిగిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మన పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్పంచుల పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ చూపిన దారిలో నడిచి ఐకమత్యంతో గ్రామాలను మరింత ముందుకు తీసుకుపోవాలని సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడొద్దని, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయని, వాటితో గ్రామాల్లో పనులు చేయాలని సూచించారు. రామదాస్ గారికి, ఉప సర్పంచ్ చెరుపల్లి సుజన, అదేవిధంగా ఈరోజు వారి వారి బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాలలో గ్రామ పంచాయతీ అనేది అభివృద్ధి జరగాలంటే గ్రామ పాలక వర్గాలు ఉండడం ద్వారానే ప్రజలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని సర్పంచులుగా ఎన్నుకొని వార్డు మెంబర్లుగా కూడా ఎన్నుకొని వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళ గ్రామం మొత్తంలో ఏం సమస్యలు ఉన్నాయి వారే తెలుసుకొని గ్రామ ప్రణాళిక చేసుకొని వాళ్ళు చేయగలిగినంత మేర వాళ్ళు చేస్తూ, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అవసరమైనప్పుడు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ సహాయం తీసుకొని వారి వారి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు ఏర్పాటు చేసుకున్నవే ఈ గ్రామ పంచాయతీలు, గ్రామ సభలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వీటికి కొత్త రూపం తీసుకొచ్చి గ్రామజ్యోతి కార్యక్రమం తీసుకొని మీకు ఏం కావాలో మీరేం చేయగలుగుతారో మీరు చేస్తూ మా నుంచి ఏం కోరుతున్నారో మీరు చెప్పండి అని చెప్పి ఎక్కడికక్కడ ప్రణాళికలు చేసుకోవాలని చెప్పి ఆదేశించి చేసిన అభివృద్ధిలో మీరు చూసారు. 10 ఏళ్లలో భారతదేశంలోనే గ్రామ పంచాయతీలో నెంబర్ 1గా చేసినాం తెలంగాణను. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తంలో ఉన్న గ్రామ పంచాయతీలను వాళ్ళకు ఉండే కొలమానాల్లో కొలిసి 1 నుంచి 10 గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తారు. మొత్తం భారతదేశంలో లక్షల పైన ఉన్న గ్రామ పంచాయతీలలో 10కి అవార్డులు ఇస్తారు. ఇస్తే మనకు గతంలో 1 నుంచి 10 అవార్డులు మనకి వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. అరే ఒక్క తెలంగాణకే పోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి దాన్ని 20కి పెంచింది. 20 పెంచితే కూడా 1 నుంచి 19 మనకే వచ్చినాయి, 1 గుజరాత్కు పోయింది. అంత అద్భుతంగా గ్రామ పంచాయతీల్ని అభివృద్ధి చేసిండ్రు గతంలో ఉన్న మన సర్పంచులు, మన ఉప సర్పంచులు, మన వార్డు మెంబర్లు అందరూ కలిసి. ప్రజల్ని మనం ఎన్నికల వరకే, ఆ రోజు వరకే రాజకీయాలు, ఆ రోజు వరకే తేడాలు తప్ప, ఎన్నికలు అయిపోయి ఒకసారి పాలకవర్గం అయిపోయిన తర్వాత తెల్లవారి నుంచి ఊరంతా ఒకటే, ఊరు మొత్తానికి సర్పంచ్ అవుతారు, ఊరు మొత్తానికి ఉప సర్పంచ్ అవుతారు, వార్డు మెంబర్ ఆ వార్డు మొత్తానికి కూడా వార్డు మెంబర్ అవుతారు తప్ప ఏదో కొద్ది మందికి వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకు ఇంకొకరు కారు. ఆ రకంగా గ్రామాలలో ఘర్షణ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి గతంలో మనం ఎప్పుడు కూడా రాజకీయాలు తీసుకురాలేదు.